చేస్తామని పని మీద ఉన్నా, నేను చేస్తలేదు. మీరు వచ్చిన వాళ్ళకల్లా నమస్తే. మాకు పట్ల పేడ బుడగజంగాల గురించి కానీ ఇక్కడ కాదు, ప్రతి ఒక్క ఊర్లో ఉన్నాం మేము. మాకు మనక కాస్ట్ మటుక కావాలి, లేకపోయినా మాకు పిల్లలు మా ఓళ్ళు ఏమి పళ్ళకు వచ్చే పనులలో కాదు. ప్లీజ్ మా కమ్యూనిటీలో చాలామంది పోరాటం చేస్తున్నాము, కానీ ఏమంటే అవి బయటికి రావడం లేదు. మా కమ్యూనిటీలో కూడా చాలామంది అనగారిన వాళ్ళు ఉన్నారు. బయటికి వస్తే ఏమవుతుందో ఏమో అనేసి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కాబట్టి మీరు దాని గురించి ఒక్కసారి ఆలోచించి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ ఒక న్యాయం జరిగేలాగానే చదువుకున్న నిరుద్యోగులు ఎక్కువ చదువునే నమ్ముకొని చదువుకున్న నిరుద్యోగులు మా ఎక్కువ ఉన్నారు. మా కులానికి వృత్తి లేదు సార్, కుల వృత్తి అనేది సార్ 56 కులాలలో కేవలం ఈ 2 కులాలు ఎందుకు హైలైట్ చేస్తున్నారు సార్? మొత్తం 56 కులాల సబ్జెక్టులు ఈ రెండు మాత్రం హైలైట్ చేస్తున్నారు. గతంలో మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు దాదాపు 16 రాష్ట్రాలు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా రాతపూర్వకంగా రిటర్న్గా లెటర్స్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్కి. దాన్ని పార్లమెంట్ను ఆమోదించకుండా సుప్రీంకోర్టు అంటే ఇంకా పార్లమెంట్ దేనికి సంబంధం ఇట్లాంటి జీవో పార్లమెంట్ కంపల్సరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మళ్ళీ అన్ని రాష్ట్రాలలో లెటర్ ఇచ్చినారా? గతంలో ఈ 2 రోజులు ఇప్పుడు ఈ కూడా చూపించారు కదా. అది గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది ఓకే. తర్వాత అప్పుడు రాష్ట్రాలు వ్యతిరేకంగా ఇచ్చినారు రాష్ట్రాలు, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు కదా. ఇప్పుడు అసెంబ్లీలు ఎందుకు, ఇంకా సీఎంలు ఎందుకు, అంత ప్రైమ్ మినిస్టర్ ఎందుకు, ఇంకా పార్లమెంట్లో ఎందుకు, ఇంకా డైరెక్ట్గా కోర్టులో పెట్టేస్తే సరిపోతుంది కదా. అంటే కేవలం ఇది ఒక్కటి మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని చూపిస్తున్నారు. కానీ మిగతా దాంట్లోని అసెంబ్లీ తీర్మానం చేయాలి, పార్లమెంట్ తీర్మానం చేయాలి, దాని తర్వాత వాళ్ళు రాష్ట్రపతి తీర్మానం చేయాలి. కానీ ఇది ఒక్కటి మాత్రం మనం చేయడం దాని పడతారు. అందుకే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాలుగా షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న 59 కులాలకు
జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి రావాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి మొదటి దఫ 1997వ సంవత్సరంలో ఆర్డినెన్స్ తీసుకోవడం, సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని హైకోర్టు కొట్టేసిన తర్వాత 1999లో రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటి ఒక చట్టం ద్వారా దాదాపు 4.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైంది. ఆ తర్వాత 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ కృష్ణమాది గారి నాయకత్వంలో 20 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అనేకమైనటువంటి కమిషన్లు పడ్డాయి. ఈ సందర్భంలో 1950 సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లని, ఈ 15% రిజర్వేషన్లని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 59 కులాలు ఎవరి దామాషా ప్రకారం వారికి అందాలని చెప్పని పోరాటం చేస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలో మరి 59 కులాల్లో 15% రిజర్వేషన్లలో కేవలం ఒకే ఒక కులం మాత్రమే మరి అభివృద్ధి చెందినటువంటి విషయం కూడా 1964 సంవత్సరంలోనే మరి ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోకూర్ కమిషన్ నియమించడం జరిగింది. ఈ లోకూర్ కమిషన్ నివేదిక కూడా ఈ రాష్ట్రంలో మాలలు అభివృద్ధి చెందాలని, మిగతా తక్కిన 58 కులాలు మాదిగ అనుబంధ కులాలు అదేవిధంగా ఇతర వెనుకబడిన కులాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక నివేదిక ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1996లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ అనుబంధ కులాల యొక్క విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఈరోజు గౌరవ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు రిటైర్డ్ ఐఏఎస్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ నియమించింది. మరి వారు ఈరోజు కడప జిల్లా కేంద్రానికి వచ్చినారు. కలెక్టరేట్లో ఈరోజు మరి అందరి యొక్క వినతి పత్రాలు కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము మాదిగ అనుబంధ కులాలు అదేవిధంగా మా యొక్క బుడగ జంగాల సోదరులు అందరం కూడా మరి మా వెనుకబడితనం 70 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత మా వెనుకబడితనం మరి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా మరి మాదిగ అనుబంధ కులాలు అదేవిధంగా మరి బుడగ జంగాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా మరి కమిషనర్ దృష్టి తీసుకెళ్తాం. మేము కమిషనర్ గారు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గౌరవ శ్రీ రాజీవ్ రంజన్ కమిషనర్ గారు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో మాదిగలు అత్యంత వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా తక్కిన కులాలన్నీ కూడా మరి ఏదైతే రెల్లి, పాకి, పైడి, బుడగజంగా లాంటి కులాలు కూడా ఈరోజు విద్యా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందింది. కాబట్టి వారికి జనాభా దామాషా ప్రకారం గతంలో ఏ విధంగా అయితే 99వ సంవత్సరంలో వర్గీకరణ అమలైందో, ఏదైతే మరి 1, 7, 6, 1% ఇచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మరి ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి మరి గ్రామీణ స్థాయి నుంచి తీసుకుంటే ఏ విధంగా మరి విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగ ముందు కులాలు అదేవిధంగా ఏ కులాలు అభివృద్ధి చెందాయి, ఏ కులాలు ఇంకా అభివృద్ధి చెందలేదు, వారికి ఏ విధంగా న్యాయం చేయాలనే విషయాన్ని కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి ఖచ్చితంగా మాదిగ మరి మీ ఇతర కులాలన్నింటినీ కూడా న్యాయం చేస్తుందని మేము ఆహ్వానిస్తూ ఈరోజు రాజీవ్ రంజన్ కమిషనర్ గారిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మాదిగ అనుబంధ కులాల పట్ల వెనుకబడినటువంటి షెడ్యూల్ కులాల పట్ల వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ వారికి కూడా అభినందన తెలియజేస్తూ 3 దశాబ్దాలుగా మాదిగ అనుబంధ కులాలనే కాదు ఈ సమాజానికి కూడా మరి ఎంతో ప్రభావితం చేసినటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వర్గీకరణ అనేది వద్దు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే అన్ని కులాల వారికి కుల వృత్తులు అనేవి ఉన్నాయి. ఒక మాల కులం వారికి మాత్రమే కుల వృత్తి అనేది లేదు. అంతేకాకుండా మాల కులంలో వాళ్ళు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎస్సీలలో 54 ఉపకులాలు ఉంటే కేవలం మాలా మాదిగను మాత్రమే విడదీయడం ఇది చాలా అన్నదమ్ముల్లాగా ఉన్నది. ఇది అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని విడదీయడం ఇది చాలా బాధాకరం. అంతేకాకుండా మేమందరము ఇక్కడ మేము ఎట్లున్నామంటే అన్నదమ్ముల్లాగా ఉన్నాము. లేదు మీరు విడిపోయి కొట్లాడుకొని 2 కోతులు కొట్టుకుంటే ఇంకొకరికి లాభం ఉన్నట్లుగా ఇప్పుడు మాకు పెట్టి మమ్మల్ని కొట్లాడుకొని ఎవరో రాజకీయ లబ్ధి కోసము కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇది చేస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని ఖండిస్తూ మేము వర్గీకరణ వద్దని సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. జై భీమ్. నా పేరు జాకట విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్. సోదరులారా, జేఏసీ అన్ని మాల సంఘాలు ఐకమత్యంగా ఉండి జేఏసీగా ఏర్పడినాము.
సోదరులారా, మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు ఎస్సీ కమిషన్ ఏకసభ్య కమిషన్ ఐఏఎస్ గారు రిటైర్డ్ ఐఏఎస్ గారు రావడం జరిగింది. సోదరులారా, ఆయనకు తెలియజేయడం ఏమంటే ఈరోజు రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా ఈరోజు మాలా మాదిగల అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలా మాదిగలను కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మాల సోదరులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మాల సోదరులలో ఉన్నటువంటి లాయర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాలలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న మాలలు కానీ, ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాలలకు తెలియజేయడం ఏంటంటే ఈరోజు ఏకసభ్య కమిషన్ ఇక్కడికి వచ్చినారని చెప్పేసి తెలుసు. అలాంటిది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎవరి కొద్ది వాళ్ళు ఎవరో పిలిచాలా మేము రావాలనేటువంటి ఆలోచన మాని ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు బాధ్యతగా మాల కులంలో పుట్టినందుకు బాధ్యతగా వచ్చి కంపల్సరీ యొక్క ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఆలోచించండి. సాయంకాలం 3 గంటల వరకు ఈ యొక్క అవకాశం ఉంది. ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్క మాల కుటుంబము, ప్రతి ఒక్క మాల సోదరుడు వచ్చి ఈరోజు ఆ విషయాన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా సోదరులారా, నరేంద్ర మోడీ గారు ఆలోచించండి. మీరు ఈరోజు మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి కేవలం ఓట్ బ్యాంక్ కోసం కుట్ర చేస్తున్నారనే విషయం ఈ సమాజానికి అందరికీ తెలుసు. మాదిగ సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సోదరులారా, మాదిగ సోదరులారా ఆలోచించండి. ఈరోజు మాలలకు సపరేట్ రిజర్వేషన్స్ లేవు, మాలలకు సపరేట్ టీచర్స్ లేరు, మాలలకు సపరేట్ స్కూళ్ళు లేవు. అందరము కలిసి ఒకే స్కూల్లో ఒకే టీచర్ దగ్గర చదువుకునేటువంటి అవకాశం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు కల్పించారు. మరి అటువంటప్పుడు ఏ విధంగా మాలలు మాదిగల సొమ్ము దోచుకుంటున్నారు మీరు చెప్పాలా? ఎందుకంటే ఏ విధంగా దోచుకుంటున్నారనే విషయాన్ని మీరు క్లారిటీ ఇవ్వలేరు. ఎందుకంటే మీరు చదువుకోకుండా మీ కొద్దీ మీరు మీ ఇష్టానుసారంగా ఉండి ఈరోజు చదువుకొని విద్యావంతులైనటువంటి మాదిగల మీద మాలల మీద కుట్ర చేసుకుంటూ వాళ్ళ మీద అసూయపడుతూ మీరు ఈ విధంగా అన్యాయంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆలోచించండి సోదరులారా, మాదిగ సోదరులారా ఆలోచించండి. ఈరోజు రన్నింగ్ రేస్లో పాల్గొంటేనే కదా మనం విన్ అయ్యేది. ఎవరమైనా కానీ మేము రన్నింగ్ రేస్లో పాల్గొనము, మాకు పథకం కావాలని చెప్పేసి కోరడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీరు. ఖచ్చితంగా ఏదైనా ఒక పోటీలో పాల్గొని ఆ పోటీలో సమర్థవంతమైన వాడు మాలవాడు కానీ మాదిగవాడు కానీ కంపల్సరీ ఎవరైతే సమర్థతతో ఉండి వాడు సాధిస్తాడో వాడికి పథకం వస్తుంది. అట్లా కాకుండా మేము ఏం పరిగెత్తము, మాకు మాత్రం పథకం కావాలో మేము పట్టుకొని నిలబడతామంటే ఎట్లయితుంది? ఖచ్చితంగా చదువుకోండి, మాలల కంటే ఎక్కువ చదువుకోండి, చదువుకొని వచ్చి మెరిట్ కొట్టండి. మీకు ఎందుకు ఉద్యోగాలు రావు? ఊరికే మాలల మీద పడి ఎందుకు ఏడుస్తారు మీరు? ఖచ్చితంగా చదువుకొని విద్యావంతులుగా ముందుకు రండి. మాలల కంటే ఎక్కువ చదివించండి మీ పిల్లలను బాధ్యతగా చదివించుకోకుండా మీ ఇష్టానుసారంగా ఉండి మాలలు ఎక్కువ చదివించుకొని బాగుపడుతున్నారు అని ఎందుకు కుట్ర చేస్తారు? ఆలోచించండి సోదరులారా. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మాలల మీద మీరు నిందలు వేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆలోచించండి. మీరు చదివించుకోండి మీ పిల్లలను, మేము వద్దనేమా ఏమన్నా? మీరు చదివించుకొని ప్రయోజకులు చేసుకోండి, మేము ప్రయోజకులు చేసుకుంటాం. ఆ విషయాన్ని బాగా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ సోదరులకు మిగతా యొక్క అన్ని వర్గాలకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై మాలా.